ప్రకటన సాహితీవేత్తలకు, కళాకారులకు, వివిధ రంగాలలో అనుభవజ్ఞులైన వారికి ఆహ్వానం. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చెన్నై, చరవాణి 9800834992. సాహితీవేత్తలు, సైంటిస్టులు, డాక్టర్లు, లాయర్లు, పోలీసు, సైనిక విభాగాలకు చెందినవారు, కళాకారులు, సంగీత కళాకారులు, మిమిక్రీ కళాకారులు, చిత్రకారులు, ఇలా ఎవరైనా, ఏ రంగానికి చెందినవారైనా మీ అనుభవాలను లేక ప్రజలకు ఉపయోగపడే సలహాలను, కళాకారులైతే వారి కళా ప్రదర్శనతో, రాజకీయాలకు సంబంధం లేని విషయాలతో 40 నుండి 60 నిమిషాల నిడివితో వీడియో రికార్డు చేసి మాకు పంపించినట్లయితే మేము ప్రతి నెల 2వ శనివారం అమరజీవి యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయగలము. మేము చేసే ఈ ప్రయత్నం సమాజ శ్రేయస్సుకి తోడ్పాటు అందిస్తూ అవకాశాలు పొందలేని కళాకారులకు ఒక వేదిక కల్పించే ఉద్దేశ్యంతో ఈ విధంగా రూపకల్పన చేశాము. ఆసక్తి ఉన్నవారు 9800834992 అనే నంబరుకు సంప్రదించండి లేదా amarajv2017@gmail.comకి ఈమెయిల్ ద్వారా మీ వివరాలు తెలియజేస్తే మేమే సంప్రదిస్తాము. ప్రకటన శ్రీమతి మాలతి చందూర్ నవల సిద్ధాంత వ్యాసం. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చెన్నై మరియు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, వారణాసి సంయుక్తంగా ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీమతి మాలతి చందూర్ రచించిన నవలలలో ఒక నవలను తీసుకుని దానిపై పరిశోధనాత్మక సిద్ధాంత వ్యాసాలను ఆహ్వానిస్తున్నారు. ఉత్తమ పరిశోధనాత్మక వ్యాసానికి 25,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ పరిశోధనాత్మక వ్యాసానికి 25,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సీనియర్స్, జూనియర్స్ అని 2 వర్గాలు, అంటే 35 సంవత్సరాల వయసులోపు వాళ్ళు జూనియర్స్గా, 35 సంవత్సరాల వయసు పైన గలవారు సీనియర్స్గా పరిగణించబడతారు. 2 విభాగాల వారికి 25,000 రూపాయల చొప్పున బహుమతులు ఉంటాయి. అంటే సీనియర్స్లో ఒకరికి, జూనియర్స్లో ఒకరికి ఉత్తమ వ్యాసానికి బహుమతి ప్రకటించబడుతుంది. అందువల్ల ఈ పోటీలో పాల్గొనే పరిశోధకులు తమ సరి అయిన వయస్సును తెలియజేయవలసి ఉంటుంది. పరిశోధించవలసిన నవల పేరు సద్యోగం. వ్యాసాలు చేరవలసిన ఆఖరు తేదీ జూన్ 30, 2024. వ్యాసాలు చేరవలసిన ఆఖరు తేదీ జూన్ 30, 2024. వ్యాసాలు పంపించవలసిన చిరునామా ఆచార్య బూదాటి వెంకటేశ్వరులు, తెలుగు శాఖ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్, ఇండియా. వ్యాసాలు పంపించవలసిన చిరునామా ఆచార్య బూదాటి వెంకటేశ్వరులు, తెలుగు శాఖ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్, ఇండియా. పిన్ కోడ్ 221-005. పుస్తకం లభించు చోటు క్వాలిటీ పబ్లిషర్స్, రామమందిరం వీధి, విజయవాడ 520002. సెల్ నంబరు 9848441560.
शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदौतं भक्तानां एकदौतमुपास्महे एकदौतमुपास्महे। నమస్కారం. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి సంక్రాంతి శుభాకాంక్షలతో సమర్పిస్తున్న 44వ సంగీత సాహిత్య సాంస్కృతిక సాంఘిక కార్యక్రమం నెట్టింట్లో నెల వెన్నెలకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి అంశం మట్టిబండి రచనా వైశిష్ట్యం. దీనికి వక్తగా విచ్చేసినటువంటి వారు శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారు. శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారిని గురించిన చిరు పరిచయం. వీరు విశ్రాంత ఉపాధ్యాయుని. వీరు ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికకు తమిళనాడు శాఖలో రిపోర్టర్గా సేవలు అందిస్తున్నారు. వీరు రచించిన సంపాదకత్వం వహించిన తెలుగు భారతి పాఠ్యపుస్తక సంపుటి 1 నుండి 8వ తరగతి వరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారి అనువాద ప్రచురణగా రింటూ అతని దిక్సూచి, ఆంధ్రజ్యోతి దినపత్రికలో తరుణి శీర్షికలో 185 పైగా వ్యాసాలు, ఇదే దినపత్రికలో వివిధ అంశాలపై 60 పైగా వ్యాసాలు, వివిధ వ్యాస సంపుటాలలో 10 వ్యాసాలు, 5 కవితా సంపుటాలలో కవితలు ఇంతవరకు వీరు రచించారు. డిఏవిపి పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ మొదలైన సంస్థలలో అనువాదకురాలిగా సేవలు అందించారు. ఆకాశవాణి చెన్నై కేంద్రం నుండి వివిధ అంశాలపై 25 పైగా ప్రసంగాలు చేశారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా 2022లో జరిగిన అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో విశిష్ట అతిథిగా ప్రసంగించారు. వీరి సాహిత్య సేవలకు గుర్తింపుగా అందుకున్న పురస్కారాలు: అక్టోబర్ 2015లో బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త నిర్వహణలో జరిగిన రచయితుల సమ్మేళనంలో సత్కారం, చెన్నపురి తెలుగువాణి సంస్థ ద్వారా 2018లో నాగభైరవ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, వర్గో ఈవెంట్ మేనేజ్మెంట్ వారి ద్వారా వరల్డ్ ఎల్డర్స్ డే 2018 సందర్భంగా జీవన సహచరుడితో కలిసి మిస్టర్ అండ్ మిసెస్ చెన్నై పురస్కారం, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ వారి ద్వారా 2019లో సాహితీ పురస్కారం, తెలుగు తల్లి కెనడా వారు నిర్వహించిన ప్రపంచ తెలుగు వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రభుత్వం 2023 మే నెలలో నిర్వహించిన మాతృదినోత్సవ సందర్భంగా షష్ఠిపూర్తి కళాలకు మాతృవందన పురస్కారం అందుకున్నారు. ఇటువంటి గొప్ప వ్యక్తి మన ఈనాటి కార్యక్రమానికి వక్తగా విచ్చేయడం ఎంతో ముదావహం. అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ మీ అందరూ ఆనందమయ సుఖమయ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి శోభ మీ అందరి ఇళ్లల్లో వెల్లివిరియాలని, మీరంతా రమ్యం రసభరితమైనటువంటి సంక్రాంతి పండుగను వేడుకగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుకోవాలని ఆశిస్తున్నాను. ఒకప్పుడు తెలుగునాట సంక్రాంతి సమయంలో ప్రతి ఇల్లు కూడా ఆనంద నిలయంగా ఉండేది, ప్రతి కంట కాంతుల పంటే. కానీ నేడు ఆ దృశ్యాలన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. మనందరికీ అన్నం పెట్టి ఆకలి తీర్చేటువంటి రైతన్న నేడు ఆకలితో అలమటిస్తున్నాడు.
ధాన్యం పండించేటువంటి ఆ భూమిపుత్రుని జీవితం పూలబాట కాదు. కాళ్లకు గుచ్చుకునే ముళ్ళు, మనసును రగిలించేటువంటి అగ్నికణాలు అతని జీవిత పథాన దర్శనమిస్తున్నాయి. నేలను నమ్ముకున్న రైతన్న ఎన్నో కడగండ్ల పాలవుతున్నాడు. అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు రైతు జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఉన్న అప్పులు తీర్చలేక కొత్త అప్పులు చేయడానికి వీలుపడక ఉన్న భూమినంతా కూడా తను అమ్ముకొని ఆవేదన చెందుతూ ఉన్నాడు. నేటి రైతన్న జీవితానికి ప్రతీక మట్టిబండి. దీనిని ఒక దృశ్య కావ్యంగా మలిచారు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు. రైతుల గొప్పతనం గురించి, వారి అనుభవాలు, అనుభూతుల గురించి, వారి కష్టనష్టాలను గురించి రాసిన ఈ దీర్ఘ కవిత పాఠకుల హృదయాలలో చెరగని ముద్ర వేస్తుంది. మట్టిబండి రచన గురించి మాట్లాడుకునే ముందు మనం రచయిత నాగభైరవ ఆదినారాయణ గారి గురించి 4 మాటలు చెప్పుకుందాం. ఈయన పరిశోధకుడు, కవి, రచయిత, బాల సాహిత్యకారుడు, వ్యాకరణంలో దిట్ట కూడా. అహల్య సంక్రందనం అనేటువంటి అంశం పైన ఆయన పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందారు. తెలుగులో బాల సాహిత్యం, సామాజిక ప్రయోజనం, ఒక శతాబ్దపు నాటక సాహిత్యం, తెలుగు మాండలికాల ప్రభావం అనే అంశాల మీద కూడా ఈయన పరిశోధన చేశారు. పిల్లల కోసం సులభ శైలిలో రామాయణ, భారత, భాగవతాలను రచించారు. మన పండుగలు, ఆణిముత్యాలు మొదలైనటువంటి ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. ప్రాథమిక విద్యార్థుల కోసం వివిధ ప్రచురణ సంస్థలకు 33 తెలుగు వాచకాలను రచించారు. పిచ్చి గీతలు, కరోనాపై కవనం వంటి కవితా సంపుటాలను కూడా ఈయన వెలిగించారు. తెలుగు వెలుగు శతకాన్ని, అస్త్రసిద్ధి అనేటువంటి నాటకాన్ని కూడా రాశారు. ఇవి ఆయన రచనలలో మచ్చుకు కొన్ని మాత్రమే. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు రాసినటువంటి పుస్తకాలు ఎన్నెన్నో ఉన్నాయి. నాగభైరవ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. ఇంకా గిడుగు భాషా పురస్కారం కూడా అందుకున్నారు. 2019లో ఆంధ్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్గా సేవలందించారు. భాషా విభూషణ బిరుదాంకితులు. ఒకే వస్తువు మీద, అంటే ఒకే ఇతివృత్తం మీద 10 సాహిత్య ప్రక్రియలలో ఈయన రచన చేసి తెలుగు సాహిత్యంలో ఒక నూతన ఒరవడి సృష్టించారు. ప్రస్తుతం వీరు ఒంగోలులో నాగభైరవ సాహిత్య పీఠాన్ని నెలకొల్పి సాహితీ సేవ చేస్తున్నారు. ఇంతటి ప్రతిభాశాలి ఎంఏలో నాకు క్లాస్మేట్ అని చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంది. ఇక నాగభైరవ గారు రాసినటువంటి మట్టిబండి దీర్ఘ కవితలో ఉన్న ఇతివృత్తం ఏంటి, దానిలో ఉన్నటువంటి వర్ణనలు, శైలి వగైరాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మట్టిబండి 42 పేజీల దీర్ఘ కవిత. ఇందులో పాత్రలకు పేర్లుండవు, కానీ అవి వాటి మనోభావాల్ని మనతో పంచుకుంటాయి. ఇప్పుడు కవిత్రయం వారు రాసినటువంటి భారతంలో కర్ణుడి భార్యకు పేరు లేనట్లే తెనాలి రామలింగడి నిగమ శర్మ అక్కకు కూడా పేరు లేదు. అలాగే మట్టిబండిలోని పాత్రలకు కూడా పేర్లు ఉండవు. ఇది ఒక పేద రైతు కథ. అప్పుల ఊబిలో చిక్కుకున్నటువంటి రైతన్న మనోవ్యథ. తన జీవితంలో భాగమైనటువంటి పొలం, ఎడ్లు, బండిని వదలలేని అశక్తత, కానీ వదలక తప్పని ఆవశ్యకత. తాతల నాటి నుంచి సాగులోకి వచ్చిన భూమితో తాతలతో ఉన్నటువంటి అనుబంధం, తన ఇంట్లో పిల్లలతో పాటు ఎదిగినటువంటి ఎడ్లు, వాటితో విడదీయరాని అనుబంధం, డోలాయమానంలో మనసు ఊగిసలాట, పెళ్లికి ఎదిగి ఇంకా పెళ్లి కానటువంటి చిన్న కొడుకు, రైతు కుటుంబంలో వరుణ్ణి చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు పల్లెపడుతులు. మరి కొడుకుకు పెళ్ళి అవుతుందో లేదు అని అదొక మనోవ్యథ. వ్యవసాయం వల్ల అప్పులే మిగులుతున్నాయని అవి తీర్చే స్తోమత ఇంకా తనకు లేదన్న పెద్ద కొడుకు నిష్ఠూరపు మాటలు. ఉన్న ఊరు విడిచి ఉండలేకపోయినా కానీ పెద్ద కొడుకు మాట విని పొలం అమ్మి పట్నం పోవాల్సి వచ్చినటువంటి తప్పనిసరి పరిస్థితి. ఇంత దయనీయ స్థితిలో రైతన్న జీవితం. చివరికి భూమిని విడిచి వెళ్ళలేక, విడవక తప్పక
భూమిని, ఎడ్లను, బండిని అన్నిటినీ అమ్మేశాడు. ఇది ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం. రైతుకు ప్రతీక మట్టి బండి. మా పొలాన్ని అమ్మేశాను, చితిని చేరే వరకు బతుకులో భాగంగా ఉంటుందని భావిస్తూ వచ్చినటువంటి పొలాన్ని భయపడుతూ బాధపడుతూ అమ్మేశాను అంటారు కవి ఈ కవితను ప్రారంభిస్తూ. తన శరీరంలో ఒక భాగమైన పొలాన్ని అమ్మేశాడు రైతు. నిత్య జీవితం నిరంతర సమరం కాగా బాధపడుతూ అమ్మేశాను అంటాడు రైతు. తన జీవితంలో ఒక ముఖ్య భాగమైన విడదీయరాని విడవలేని బంధమైన పొలాన్ని అమ్మివేయడం అతనికి ఎంత అయిష్టమైనటువంటి విషయమో, ఎంత భరించలేని బాధాకర అంశమో తెలియజెప్పే సందర్భంలో రైతు మానసిక సంఘర్షణను కవి ఇలా వెలిబుచ్చారు. బంధాలన్నింటినీ తెంపుకుంటూ అమ్మేశాను, అన్యాయంగా అమ్మేశాను, కర్కశంగా అమ్మేశాను. 3 తరాల క్రితం కొన్న పొలం అమ్మేసినందుకు రైతు తన శరీర భాగాన్ని కోల్పోయినట్లు బాధపడుతుంటే, తర్వాత తరానికి చెందినటువంటి చదువుకున్న పెద్ద కొడుకు అది ఇంకా ముందే అమ్మలేదని ఈసడిస్తూ, అమ్మి ఉంటే ఆనాడు ఆ సొమ్ముతో హైదరాబాదులో ఓ స్థలం కొంటే అది కోట్లు పొదిగే కోడి అయ్యేది, కోట్లు ముద్రించే యంత్రం అయ్యేది అని తండ్రిని చులకన చేస్తాడు. ఇంకా చదువులేని చిన్న కొడుకు, వ్యవసాయంలో సాధక బాధలన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఏమన్నాడో తెలుసా? ఇన్ని అవస్థలతో ఈ వ్యవసాయం అవసరమా అయ్యా? మనకెందుకీ గుదికొయ్య? ఇంతటితో ముగించు సాగు, ఇంకో వృత్తిలో ముందుకు సాగు అని సలహా ఇస్తాడు. పొలంలాగానే ఎడ్లు కూడా రైతు కుటుంబంలో భాగమే. అసలు పోయిన తర్వాత కొసరు ఎందుకు అనుకుంటూ వ్యవసాయంలో సాయంగా నిలిచిన ఎడ్లను, అండగా ఉండే బండిని కూడా అమ్మేశాను అని ఆవేదన చెందుతూ ఎడ్లతో తనకున్నటువంటి అనుబంధాన్ని ఇలా వ్యక్తం చేస్తాడు. ఈ ఎడ్లు మా ఇంట్లోనే పుట్టాయి, మా పిల్లలతో తమ తల్లిపాలు పంచుకుంటూ మా ఇంట్లోనే పెరిగాయి, మా కంటి పాపల్లా మాతోనే కలిసిపోయాయి అని ఎడ్లతో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాడు రైతు. పొలం కొన్నటువంటి తన తాతే బండిని కూడా చేయించాడని చెప్తూ బండితో తనకున్నటువంటి జ్ఞాపకాలను రైతు ఇలా పంచుకున్నాడు. మా తాతను గడ్డివామి దగ్గర పాము కాటేస్తే ఈ బండి మీదనే పాముల నర్సయ్య దగ్గరకు తీసుకెళ్ళి ప్రాణాలతో తీసుకొచ్చారు. అంటే తాత ప్రాణాలు కాపాడినటువంటి బండి అన్నమాట. అంతేకాదు, మా అమ్మ పురిటి నొప్పులు పడేటప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్ళింది, పుట్టిన పసిగుడ్డునైన నన్ను అమ్మతో ఇంటికి చేర్చింది ఈ బండే అనడంలో రైతు తన పుట్టినరోజు నుండి తనకు ఆ బండితో ఉన్నటువంటి అనుబంధాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా ఆ బండితో ఎన్నో మధుర స్మృతులు. నా ఇల్లాలు ఈ బండిలోనే వచ్చి నా ఇంటికి దీపమైంది, నా ఆత్మకు రూపమైంది అని పెళ్లినాటి తలుపులు గుర్తు చేసుకున్నాడు. ఇంకా తిరునాళ్లకు వెళ్ళేటప్పుడు ఈ బండి మీద కట్టినటువంటి ప్రభలు, అలంకరణలు, వాటిని చూసేందుకు ఎగబడేటువంటి జనం, ఇవన్నీ కూడా అతని మనోనేత్రం ముందు సాక్షాత్కరించాయి. ఒకప్పుడు పంటల కాలంలో ధాన్యపు బస్తాలతో నిండు గర్భిణిలా సాగివచ్చే బండిని చూస్తే బంగారాన్ని మోసుకొచ్చే లక్ష్మీదేవి అనిపించేది, ఏడాది పాటు కడుపు నింపే కూటికుండా అనిపించేది అంటూ గత వైభవాన్ని తలుచుకున్నాడు రైతు. ఇక రేపటి నుంచి ఈ పొలం నాది కాదు, ఈ మట్టిని ముట్టుకునే అధికారం నాకు లేదు, ఈ గట్లు, ఆ చెట్లు, ఈ కంచే, ఆ మంచే నావి కావు అని చేతులు మారిన ఆ పొలాన్ని తలుచుకుని కుమిలిపోయాడు రైతు. ఇక ఎడ్ల మెడల్లో ఊగే మోగే గంటల శబ్దం వినిపించదు. కొష్టంలో మిగిలిపోయిన అరక, నాగలి, గొర్రు, కర్రు పాకలో పాతబడిన వస్తువుల్లో చేరిపోతాయి కాబోలు అని నిట్టూర్పులు విడిచాడు రైతు. ఆ పొలానికి సంబంధించిన భూతకాలపు జ్ఞాపకాలను ఒకసారి మననం చేసుకుంటాడు. నేను అమ్మేసిన ఈ పొలం ఊరికి ఈశాన్యంగా ఉండేది, అందుకే కాబోలు మూల పొలం అని దానికి వ్యవహారనామం. మా పొలానికి దగ్గరలో పరమేశుకుంట, అదే ఆరుగాలం, మనుషులకు పశువులకు దప్పికను తీర్చే ఆదరు.
వేసవిలో ఎండతాపాన్ని భరించలేక బర్రెలన్నీ కుంటలోని నీళ్లలోకి ఉరికేవి చల్లదనం కోసం. పొలం ఊరికి ఏ వైపున ఉంటే దాన్ని బట్టి ఆ పేరుతో పొలాన్ని పిలవడం గ్రామాల్లో పరిపాటి. మిట్ట పొలం, బండ కింద పొలం, ఇలాంటి పేర్లు మనం గ్రామాల్లో వింటూ ఉంటాం. అలాగే పెద్ద వ్యవసాయ భూమికి ఆధారమైనటువంటి దాన్ని చెరువు అని, చిన్న వ్యవసాయ భూమికి ఆధారమైన దాన్ని కుంట అని కూడా గ్రామాల్లో పిలుస్తుంటారు. పొలం దగ్గర ఒక జమ్మి చెట్టు ఉంది. దానితో తనకున్నటువంటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ పెళ్ళిన కొత్తల్లో నా కోసం అన్నాన్ని తెచ్చే ఇల్లాలి కోసం ఈ చెట్టు కిందనే ఎదురు చూస్తూ కళ్ళను కాలిబాటకు అప్పగించేవాణ్ణి అని ఆ శృంగార సన్నివేశాలను తలుచుకున్నాడు. పొలం అమ్మేశాక కొసరు ఎందుకనుకుంటూ ఎడ్లను కూడా అమ్మేశాడు రైతు. తన జీవితంలో భాగమై తన వ్యవసాయానికి సాయంగా నిలిచిన ఎడ్లను నిర్దయగా అమ్మివేయాల్సి వచ్చినందుకు కుమిలిపోతూ, పశువులే అయినా అవి ఎంత నిజాయితీగా ఉండేవో తలుచుకుని బాధపడ్డాడు రైతు. చిన్నపిల్లలు చెంత చేరినా అదిలించినా కొమ్ము విసిరి ఎరుగవు. ఆకలైతే అంబా అని అరవడం తప్ప పలుకుతాళ్లను తెంపడం కానీ కట్టుకొయ్యలను పెరకడం కానీ చేయవు. చిక్కాలు కట్టకపోయినా పక్క చేలల్లో గడ్డి పరకలను కూడా ముట్టేవి కావు. సాధు జంతువుల్లా ఉండే ఆ ఎడ్లకు దూరం కావాల్సి వచ్చినందుకు వ్యధ చెందుతూ అవి పొలానికి చేసిన సహాయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా చేలు దున్నాయో, ఎన్ని కళ్ళాలలో ధాన్యాలు నూర్చాయో, ఎన్ని గాదెల పంటను ఇంటికి చేర్చాయో, ఎన్ని పుట్లతో పురులు నింపాయో అని వాటి కష్టాన్ని గురించి అనుకుంటూ తాను కనిపించగానే అవి పోయే గారాల గురించి తలుచుకుని మురిసిపోతూ వాటిని అమ్మినందుకు విపరీతమైనటువంటి బాధను అనుభవించాడు రైతు. ముట్టెలను నా భుజాలపై చేర్చి కదిలేవి కావు, కదలనిచ్చేవి కావు. మూపు మీద చేయివేసి నిమిరితే సేద తీరేవి, ఆదమరిచేవి. అటువంటి బిడ్డల వంటి ఎడ్లను నిర్దయగా అమ్మేశాను, నిర్దాక్షిణ్యంగా అమ్మేశాను అని కుమిలిపోతాడు రైతు. మరుసటి రోజు నుంచి ఇక ఎడ్లకు సంబంధించిన పనులు ఏవి చేయాల్సినటువంటి అవసరం లేదని చింతిస్తాడు. మరి పని తప్పినప్పుడు చింతించడం ఎందుకు? ఆనందించాలి కదా. కానీ అలా కాదు. రైతుకు ఈ ఎడ్లకు కానీ బండికి కానీ సంబంధించిన పనులు ఏవి చేయాలన్నా కూడా అతనికి సంతోషం. అందుకే ఇప్పుడు ఆ పనులు లేవని చింతిస్తూ ఎద్దులకు బొడ్డువార్లు కట్టి పొలానికి అరకను తోలుకెళ్ళే పని లేదు. ఇక ఎడ్ల మెడల్లో ఊగే మూగే గంటల శబ్దం వినిపించదు. ఇక బండి చక్రాలకు కందెనగుడ్డలు దూర్చవలసిన అవసరం లేదు అని అనుకుంటాడు. ఎద్దులకు చేసే పని తప్పిపోయిందని రైతు సంతోషించలేదు సరికదా, ఆ పనులు చేసే అవసరం లేకపోవడంతో చింతిస్తున్నాడు. గ్రామీణ కర్షక జీవితంలో ప్రతినిత్యం కనిపించేటువంటి ఎన్నో సన్నివేశాలు ఈ మట్టిబండిలో మనకు కనిపిస్తాయి. గోధూళి వేళ గృహాలకు చేరేటప్పుడు పాడే బృందగానాలు, మంచి మీదకెక్కి వడిసెలతో రాళ్లు విసిరినప్పుడు రిబుమంటూ ఎగిరే పిట్టల బార్లు, గొడ్లు కాసుకునే బుడ్డోళ్ళు, బర్రెల మీద స్వారీ చేసే పిల్లలు, చెట్టు కొమ్మకు ఒక ఉట్టి, అందులో కూటిదుత్త, విరిగిన కొమ్మకు వేలాడుతున్నటువంటి నీటితో నిండిన తాబేటి బుర్ర, ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాలు రైతు మదిలో. అవి కవి వర్ణనల్లో పాఠకులను మరో లోకానికి తీసుకుని వెళ్ళి రసానందంలో పరవశింపచేస్తాయి. ఒకప్పటి రైతు రాజు, దేశానికి వెన్నెముక. కవి దృష్టిలో రైతంటే సస్యమనే అశ్వాన్ని అధిరోహించి ఆకలి రాకాసి నుండి లోకాన్ని కాపాడే రౌతు. రైతంటే పరాన్న బుక్కు కాదు, సాగు అనే యాగాన్ని ఆచరించే గొప్ప ఋత్విక్. రైతంటే అన్నప్రదాత, ఆదిభిక్షువు బుభుక్షనైన తీర్చగల త్రాత. అంతేకాదు, రైతంటే జడ్డిగం ద్వారా ఒక్క గింజను జారవిడిచి మొక్కను మొలకెత్తిస్తాడు. రంగురంగుల పూలను, రకరకాల ధాన్యాలను కల్పించే మహామాంత్రికుడు అంటారు నాగభైరవ. ఇంకా రైతంటే స్వాతిశయం ప్రదర్శించని స్వాతిముత్యంట. విత్తునకు సత్తువను కూర్చి పచ్చదనాన్ని పసిడిగా మార్చే కార్మికుడట.
విత్తనాన్ని విత్తంగా మార్చగల సత్తా ఉన్న ఐంద్రజాలికుడట. అందరికీ అన్నం పెట్టి అందరి ఆకలి తీర్చేటువంటి రైతు తాను తిన్నా తినకపోయినా పస్తులున్నా కానీ పనివాళ్లకు మేరవలు ఇచ్చే సమయంలో అతడు దానకర్ణుడుగా ఉంటాడట. పడిన కష్టానికి ఫలితాన్ని ఆశించడం తప్ప పరులను యాచించడం తెలియని స్వాభిమాని అంటూ కవి రైతు ఔన్నత్యాన్ని ఔదార్యాన్ని తెలియజేశారు. ఆస్తిలో ఆదాయంలో వామనత్వమే అయినా రైతు అంతరంగం నిండా బలితత్వమే అంటారు కవి. వామనుడంటే పొట్టివాడు, చిన్నవాడు. ఆస్తిలో ఆదాయంలో రైతుది వామనతత్వంట, కానీ ఇచ్చే సమయంలో బలితత్వంట. అంటే బలిలాగా ధారాళంగా దానం చేయగలిగినటువంటి మనసున్నవాడని చెప్పకై చెప్తున్నారు కవి. అంటే బలితత్వం, వామనత్వం అనేటువంటి వాటిని ప్రతీకలుగా వాడారు కవి. ఆనాటి రైతు గొప్పదనాన్ని వర్ణిస్తూ, ఒకప్పుడు బమ్మెరపోతన ఒక చేత్తో కలాన్ని పట్టి మహాభాగవతాన్ని, మరో చేత్తో హలాన్ని పట్టి మట్టి నుండి బంగారాన్ని పండించాడట అంటూ, ఇంకా కవిబ్రహ్మ ఏటుకూరి, కవికోకిల దువ్వూరి, తెనుగులెంక తుమ్మల కృషి వల్ల గురించి కృతులు రచించారన్నారు. దేశం తమ శ్రమను గుర్తించినందుకు, తమ త్యాగాల్ని అభినందించినందుకు రైతులంతా ఆనందంతో ఉప్పొంగిపోయారట. ఇది ఒకనాడు భారతదేశంలో రైతుకు దక్కిన గౌరవం అని నాటి రైతు గొప్పదనాన్ని చక్కగా వివరించారు కవి. కొన్నాళ్ల క్రితం ఋతువులు గతి తప్పాయి, మఖ పుబ్బలలో మబ్బులు ముఖాలు చాటేస్తున్నాయి అని మారిన వాతావరణ స్థితిగతులను, సమయానికి వానలు కురవకపోవడం వల్ల కలుగుతున్నటువంటి అవస్థలను గురించి రైతు వాపోయాడు. ఇంకా నకిలీ విత్తనాలు, కల్తీ మందులు ఇవన్నీ కూడా మార్కెట్లో వ్యాప్తిలో ఉన్నాయి. వాటి గురించి చెప్తూ, నకిలీ విత్తనాలు నట్టనడి వీధిలో నగ్నంగా నాట్యం చేస్తున్నా పట్టించుకునే ప్రజారక్షకులు కంటబడడం లేదు. విపణి వీధిలో విక్రయించే పురుగు మందులు పరువు కోసం ప్రాకులాడే ప్రాణాలను తప్ప పురుగులను హరించడం లేదు. నియంత్రించవలసిన అధికారులు నోరు మెదపడం లేదు. నేటి సమాజంలో నకిలీ విత్తనాలు, కల్తీ మందులు అధికమైనాయని చెప్తూ, రైతుల ఆత్మహత్యలకు ఇవి మూలమైనాయని, ఇంకా అధికారుల నిర్లక్ష్య ధోరణితో వీటిని ఏమీ నియంత్రించడం లేదని, రైతులు అనుభవిస్తున్నటువంటి దారుణమైన పరిస్థితులను తెలియచేశారు కవి. మద్దతు ధరలు కావాలని రైతులు మొత్తుకుంటున్నా అధికారులు బధిరులుగా నటిస్తున్నారు. పాలకులు పట్టించుకోవడం లేదు. దళారీలు దర్జాగా దొరల మాదిరిగా దోచుకుంటున్నా ఎవ్వరికీ చీమ కుట్టడం లేదు అని వాపోయాడు రైతు. నిజానికి మట్టి నుండి బంగారాన్ని పండించేటువంటి రైతుకు ఏం మిగులుతున్నది? మట్టి మాత్రమే మిగులుతోంది. రైతు కష్టాన్ని అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. మధ్యలో దళారీలు దోచుకుంటున్నారు. ఆదుకునేటువంటి వ్యవస్థ కనిపించక రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. మార్కెట్ యార్డులు దోపిడీ కేంద్రాలుగా మారాయి. మార్కెట్లో గిట్టుబాటు ధర రాదు. మట్టి పొరల్లో నుంచి అని ఒక కవితా సంపుటిలో కవి సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు ఇలా అంటారు: రైతు నిఘంటువులు అన్నీ ఉన్నాయి, పేగునింపే గిట్టుబాటు ధర తప్ప అని. రైతు నిఘంటువులు అన్నీ ఉన్నాయి, పేగునింపే గిట్టుబాటు ధర తప్ప అని. నిజమే కదా? మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు చిన్నమ్మ దర్శనం ఎక్కడ దొరుకుతుంది? ఎప్పుడో ఒకనాడు జనక మహారాజు పొలాన్ని దున్నుతుంటే నాగేటి చాలులో సీతామాత దొరికిందట. ఇన్నాళ్లుగా పొలాన్ని దున్నే రైతుకు పెద్దమ్మ తప్ప చిన్నమ్మ దర్శనం ఇవ్వడం లేదు, దక్కడం లేదు. ఎవరి పెద్దమ్మ చిన్నమ్మ అని విస్తుపోతున్నారా? పెద్దమ్మ అంటే దరిద్ర దేవత, చిన్నమ్మ అంటే లక్ష్మీదేవి. ఎంత కష్టపడ్డా పేదరికమే ఎదురవుతుంది, కానీ కనుచూపు మేరలో సంపదలు రైతుకి ఏమీ కానరావడం లేదు. రైతుకు ఉన్న 2 కొడుకుల్లో పెద్దవాడు బాగా చదువుకున్నవాడు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడప్పుడు తండ్రికి ఆర్థికంగా సాయం కూడా చేస్తుంటాడు.
అతని గురించి కవి ఇలా అన్నారు: వాడు ఆధునిక నాగరికత ఎరిగినవాడు, అందులోని సుఖాన్ని మరిగినవాడు. చెమట పట్టకుండా, చొక్కా నల్లకుండా, అంబానీలాగానో అదానీ మాదిరిగానో హాయిగా బతకాలని వాడికి ఆశ. పెద్ద కొడుకు ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి, తరతరాలుగా తలరాతను మార్చలేని మారుమూల పల్లెటూళ్ళలో మగ్గుతున్నారు, చావలేక బతుకుతున్నారు, బతకలేక చస్తున్నారు. రాబడి లేని ఈ సాగుబడికి ఇక ముందు చేయలేను సాయం, ఇంకా ఆపేసే ఈ వ్యవసాయం అంటాడు. ఇంకా 3 తరాల కింద కొన్నటువంటి ఈ పొలం సొమ్ముతో హైదరాబాదులో ఒక స్థలం కొని ఉంటే అది నోట్లు ముద్రించే యంత్రమయ్యేదని చెప్పి, ఒకవేళ చిన్న వ్యాపారం మొదలుపెట్టినా ఎంతో కొంత ఎదిగి స్థిరపడి సుఖపడేవాళ్ళమని చెప్పాడు. ఇకనైనా వ్యవసాయానికి స్వస్తి చెప్పి పొలాన్ని అమ్మి అప్పులు తీర్చి నాతో బయటకున్నాడు. ఆలోచించుకున్న నిర్ణయం నీదే ఏమైనా అని హైదరాబాదు వెళ్ళాడు. ఇక రెండో కొడుకు తండ్రికి వ్యవసాయంలో సాయంగా ఉంటాడు. చదువు తక్కువే అయినా లోకజ్ఞానం బాగా ఉన్నటువంటి వాడు. అతనికి పెళ్లి చేయాలని రైతు ఆశ. 3 ముళ్ళు వేయించాలని 3 ఏళ్ల నుంచి ముప్పతిప్పలు పడుతున్నా. కర్షకునికి కన్యనిచ్చి కళ్యాణం జరిపించడానికి రైతులైన ససేమిరా అంటున్నారు. రైతు కుటుంబంలో పుట్టిన యువతులు సైతం రైతుతో పెళ్ళంటే పెదవి విరుస్తున్నారు. పుత్రుని బ్రతుకంతా బ్రహ్మచారిగానే తెల్లవారుతుందనే బాధతో తల్లడిల్లిపోతున్నాను అని కొడుకుకు పెళ్లి చేయలేక, వివాహం గురించి కొడుకు తనను ఎక్కడ నిలదీస్తాడో అనే భయంతో వణికిపోతున్నాడు రైతు. కొన్ని వారాల క్రితం చిన్న కొడుకు వచ్చాడు. తన దగ్గరికి వచ్చి వ్యవసాయం గురించి తన అభిప్రాయాన్ని ఇలా సూటిగా చెప్పాడు. అయ్యా, దండగ మారిది ఈ వ్యవసాయం. ఇప్పుడు వ్యవసాయం రైతుల పాలిట ఉరికొయ్య, కష్ట నష్టాల అంపసెయ్య. ఈ వ్యవసాయం అవసరమా అయ్యా? మనకెందుకీ గుదికొయ్య అంటూ ఇంకా వ్యవసాయంలో ఉన్నటువంటి కష్ట నష్టాలను తండ్రికి వివరిస్తాడు. 100 కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టే బడాబాబులకు బ్యాంకులు అప్పులిస్తున్నాయి, కానీ వ్యవసాయదారునికి అప్పు ఇవ్వాలంటే చుక్కలు చూపిస్తున్నాయి. అప్పులు చెల్లించని కార్పొరేట్ దిగ్గజాలను ఎర్రతివాచీలతో ఆహ్వానించి వడ్డీలతో పాటు అసలును కూడా రద్దు చేస్తాయి, కానీ ప్రకృతి వైపరీత్యంతో పంట నాశనమైన పరిస్థితుల్లో కూడా రైతుల రుణమాఫీని నిరాకరిస్తాయి అని రైతుల పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి బ్యాంకుల రీతిని విమర్శించాడు చిన్న కొడుకు. పొలాల గురించి అవగాహన లేనటువంటి, తెలియనటువంటి అధికారుల గురించి ఈనాడు కలుపుకు పలుపుకు, అరకకు పరకకు, గట్టుకు పుట్టకు తేడా తెలియని అధికారగణం గిట్టుబాటు ధరలు నిర్ణయిస్తాయి, కానీ ఆ సంఘాల్లో రైతులకు ఉండదు ప్రాతినిధ్యం అని చెప్తూ, ఉచిత పథకాలకు సకాలంలో సొమ్ములు అందుతాయి, కానీ రైతులు అమ్మిన ధాన్యానికి నెలలు గడుస్తున్న అతీగతి ఉండని పరిస్థితి నెలకొన్నదని, రైతులు తమ హక్కుల కోసం రోడ్డెక్కితే, పోరాడితే లాఠీలతో కొట్టిస్తారని, లారీలతో తొక్కిస్తారని ఆవేదన చెందుతారు. సహకార సంఘాలు సహకరించక వ్యవసాయంలో వ్యయాలు హెచ్చి, అప్పులు ఎక్కువైపోయి, ఆదాయాలు తగ్గిపోయి, ఆత్మాభిమానంతో కర్షకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నటువంటి వాస్తవ పరిస్థితిని చిన్న కొడుకు తండ్రికి ఎరుక చేస్తాడు. వాస్తవ పరిస్థితులను వివరించి లోచనాలను తెరిపించి కర్తవ్యాన్ని ప్రబోధించిన చిన్న కొడుకు గీతను బోధించిన కృష్ణుడిలా కనిపించాడు రైతుకు. తారుమారైన పరిస్థితులను పరికిస్తే కన్నీరు జాలువారుతుందని, దండగమారి వ్యవసాయం వద్దని అన్న చిన్న కొడుకు మాటలు రైతును ఆలోచింపచేస్తాయి. ఫలసాయం అందని వ్యవసాయం ప్రయోజనం లేదనేటువంటి అభిప్రాయానికి వస్తాడు రైతు. ఇప్పటికైనా వ్యవసాయం అనే ఊబి నుంచి బయటపడు, పొలాన్ని అమ్మి అప్పులు తీర్చి నాతో బయటకు నడు అన్న పెద్ద కుమారుడి మాటలు వేదన కలిగించిన ప్రస్తుత పరిస్థితిని
తేటతెల్లం చేసి రైతు కన్నులు తెరిపించాయి. జీవం లేని, జీవన సారం లేని ఈ జీవితం ఎన్నాళ్ళని ప్రశ్నించిన కుమారుడి మాటలు నిజమేనన్న భావనకు వస్తాడు రైతు. బిడ్డల అభిప్రాయాలు తప్పని నిరూపించలేననుకుంటాడు. పచ్చపచ్చగా ఉండవలసిన రైతు జీవితం ఎండకు పెట్లిపోయి వానకు కరిగిపోయే మట్టి బండిలా మారిపోయినందుకు మదనపడుతూ సాగుతో జీవనం సాగక బ్రతుకు తెరువు కోసం మరో దారి చూసుకోవాలని పొలాన్ని అమ్మేశాను అంటాడు రైతు. హాలికుడైన రైతును పట్టించుకోకపోతే దేశం ఏమవుతుంది? కవి మాటల్లోనే తెలుసుకుందాం. వ్యవస్థలపై రోత కలిగి అవస్థలతో నలిగి హలాలను విసిరికొట్టి పొలాలను విడిచిపెట్టి హాలికులందరూ తలోదారికి తరలిపోతే రామచంద్రుడు పాలించిన రామరాజ్యంలో రేపు అన్నమో రామచంద్ర అనే అరుపులు వినిపిస్తాయేమో, అలో లక్ష్మణ అంటూ అసువులు బాసే ఆకలి చావులు కనిపిస్తాయేమో ఏమో. రైతు దైన్య స్థితికి ఆవేదన చెందుతూ రైతు వ్యవసాయం మానేస్తే కలిగే పర్యవసానాలను వివరిస్తూ భావితరాలకు అలాంటి పరిస్థితిని తీసుకురావద్దని పరోక్షంగా హెచ్చరించారు కవి. పొలాన్ని అమ్మేశాను అంటూ ప్రారంభించినటువంటి కవితలో బ్రతుకు తెరువు కోసం మరో దారి చూసుకోవాలని పొలాన్ని అమ్మేసినట్లు కావ్యం చివరలో పొలం అమ్మటానికి గల కారణాన్ని వివరించారు కవి. మట్టిబండి రచన ఒక అపూర్వ దృశ్య కావ్యం. దీనిని చదివినటువంటి ప్రముఖులు కొందరు దీన్ని లఘు కావ్యం అన్నారు, మరికొంతమంది వచన కవిత అన్నారు, ఇంకా కొంతమంది వాక్యం రసాత్మకంగా ఉంది కాబట్టి దీన్ని కావ్యం అన్నారు. రచనా ప్రక్రియను బట్టి కవి దీనిని దీర్ఘ కవిత అన్నారు. పేరులో ఏముంది? బంగారాన్ని ఏ పేరుతో పిలిచినా బంగారమే కదా. ఈ రచనలో రైతు జీవన పోరాటం చిత్రించబడింది. వస్తువు భావజాలం రెండూ కూడా పడుగు పేకల్లాగా అల్లుకుపోయినటువంటి ఉదాత్త రచనగా కనిపిస్తుంది. కవితల్లో అద్భుతమైనటువంటి సృజనాత్మకత, భావనాశక్తి మనకు కనిపిస్తాయి. సమకాలీన సంఘటనలకు అద్దం పట్టినటువంటి రచన ఇది. ఈ దీర్ఘ కవితలో కవితార్తి సరస్వతి స్రవంతిలా అంతర్వాహినియే గోచరిస్తుంది. మన గుండె తలుపులు తెరిచి లోపలికి ప్రవేశిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో రైతు తన పొలాన్ని అమ్మేశాడు. తన జీవితంలో భాగమైన ఆ పొలం అమ్మడం ఎంత దుర్భరమో ఆ సమయంలో రైతు అనుభవించేటువంటి మానసిక సంఘర్షణ, బాధపడుతూ అమ్మేశాను, బంధాలన్నింటినీ తెంపుకుంటూ అమ్మేశాను అనే కవితల్లో ఆవిష్కరించారు కవి. తన పిల్లలతో పాటు పెరిగిన ఎడ్లు పొలాన్ని దున్నుతూ బాధ్యతల్ని కూడా పంచుకున్నాయి. వాటి వర్ణన రైతు నోట ఎలా పలికించారో చూడండి. ఎత్తైన మూపురాలు, రాజసం కనిపించే నడకలు, నడకకు లయబద్ధంగా ఊగే గంగడోళ్ళు, కాటుక దిద్దినట్లున్న కళ్ళు ఎంత అందంగా హుందాగా ఉండేవో. ఒంగోలు జాతికి చెందిన ఎడ్లు కదా. ఇది చదువుతుంటే మేలుజాతి వృషభాలు మనకు కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. లేపాక్షి బసవన్న అయినా లేచి నిలబడాల్సిందే అంటూ వాటి రూపాన్ని వర్ణించారు కవి. గ్రామీణ వాతావరణాన్ని స్నిగ్ధ మనోహరంగా కాపుపడుచులు కడవలతో నీళ్లు తీసుకుని నడుముల భారంతో నడిచి వస్తుంటే సస్యలక్ష్మి లాస్యం చేస్తున్నట్లుండేది అంటూ అద్భుతంగా ఆ దృశ్యాన్ని మన కళ్ళ ముందుంచారు. రైతు గురించి చెప్తూ రైతంటే సస్యమనే అశ్వాన్ని అధిరోహించి ఆకలి రాకాసి నుండి లోకాన్ని కాపాడే రౌతు. రైతు పంట అనే గుర్రం పైన ఎక్కిన రౌతుగా వర్ణించారు. ఇంకా రైతంటే ఏడాది పొడవునా సాగు అనే యాగాన్ని ఆచరించే గొప్ప ఋత్విక్కు అంటారు. యజ్ఞయాగాదులు ఏవో కొన్ని సమయాల్లో మాత్రమే చేస్తారు, కానీ మన రైతు సాగు అనే యాగాన్ని సంవత్సరం పొడుగునా చేస్తూ ఉంటాడు. సాగును యాగంతోనూ రైతును ఋత్విక్కుతోనూ పోల్చడం చాలా ఉదాత్తంగా ఉంది కదా. మన్ను నుండి పరబ్రహ్మ స్వరూపాన్ని రూపొందించే విధాత రైతు అంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. మట్టి నుండి పరబ్రహ్మ స్వరూపాన్ని సృష్టించే శక్తి కలిగినటువంటి విధాత రైతు అని అభివర్ణించారు కవి.
రైతుకు ఉన్న 2 పిల్లల్లో చిన్నవాడు తండ్రితో పాటు వ్యవసాయం చేస్తుంటాడు. రైతుకు పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదని, చివరకు రైతు కుటుంబంలో పుట్టిన యువతులు సైతం రైతుతో పెళ్ళంటే పెదవి విరుస్తున్నారు అన్న కవి మాటలు రైతు దైన్య స్థితిని వర్ణిస్తున్నాయి. ఇంకా రైతుకు ఇల్లాలు భోజనం వడ్డించే సన్నివేశం రసవత్తరం, మధుర మనోహరం. అది ఈ చెట్టు కిందనే ఎంతో ఇదిగా కొసరి కొసరి వడ్డిస్తుంటే మనసంతా ఏదోలా అయిపోయేది. ఎద గదుల్లో ఏదో తెలియని సందడి మొదలయ్యేది. అశ్లీలం లేనటువంటి ఎంత చక్కటి శృంగార వర్ణన కదా ఇది. ఈ కృతిలోని ఆలంకారిక వైభవం సహృదయుల హృదయాలను ఆకట్టుకుంటుంది. ఆ వృషభాల రూపాలను చూస్తే లేపాక్షి బసవన్న అయినా లేచి నిలబడాల్సిందే అనడంలో అతిశయోక్తి అలంకారం అలరిస్తుంది. మా అయ్య నాగలి పట్టి దున్నితే చాలు, స్కేల్ పెట్టి పెన్సిల్తో గీత గీసినట్టుండేది చాలు అనడంలో ఉత్ప్రేక్ష ఉట్టిపడింది. గడ్డి పరకలపై పడిన మంచు బిందువులు ముత్యాల్లా కనిపించేవిట. ఉపమాలంకారం అద్భుతంగా ప్రకాశించింది. మట్టిబండి కవిత నిండా స్వభావోక్తులు సహజాలంకారాలే పాఠకులను అలరిస్తాయి. గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించే ఈ కావ్యం నిండా తెలుగుదనమే. సామెతలు, జాతీయాలు, పలుకుబళ్ళు పుష్కలంగా ఉన్నాయి. చుక్కలు చూపించడం, 3 చెరువుల నీళ్లు తాగించడం, రామరాజ్యం, నూరిపోయి మొదలైనటువంటి ఎన్నో జాతీయాలు ఈ దీర్ఘ కవితలో చోటు చేసుకున్నాయి. ముప్పతిప్పలు, చుట్టుముట్టు, అతిగతి లాంటి పలుకుబళ్ళు కవితకు సొగసును చేకూర్చాయి. ఈ మట్టిబండి రైతుల కథ కాబట్టి వ్యవసాయానికి సంబంధించినటువంటి చిక్కాలు, గాదె, గొర్రు, కర్రు, తాబేటి బుర్ర, మంచె, తంపట్లు, ఏరువాక మొదలైనటువంటి ఎన్నో పదాలను కవి ఉపయోగించారు. ఇంకా సందర్భానుసారంగా పురాణ పాత్రలతో రైతును పోల్చడం సముచితంగా ఉంది. ఆ సన్నివేశానికి అవి ఎంతో బలం చేకూర్చాయి. రైతంటే పరబ్రహ్మ స్వరూపాన్ని రూపొందించే విధాత, ఆది భిక్షువు బుభుక్షనైన తీర్చగల త్రాత అని రైతు ఔన్నత్యాన్ని తెలిపారు కవి. వామనుడు బలి పాత్రలను కూడా ఇందులో చూపించారు. ఆస్తిలో ఆదాయంలో వామనత్వమే అయినా రైతు అంతరంగం నిండా బలితత్వమే అంటూ రైతు మనస్తత్వాన్ని చక్కగా చమత్కారంగా తెలిపారు. కష్టాల సిలువనెక్కిన రైతన్న దీనంగా వేలాడుతున్నాడు యేసుక్రీస్తులా అని మరణం తప్పదని తెలిసిన ముందుకు నడిచిన యేసుక్రీస్తుతో రైతును పోల్చారు. హలాలతో పొలాలను దున్నే గరళకంఠుడు రైతు అనడం మట్టిబండి రచయితకి చెల్లింది. ఇలాంటి పురాణ పాత్రలు ఈ కవితలో మనకు ఎన్నో కనిపిస్తాయి. మట్టిబండి నిండా ఉన్న ప్రకృతి దృశ్యాలు మనల్ని పరవశింపచేస్తాయి. పరమేశు కుంటలో చేపపిల్లలు, పొలం చుట్టూ ఉన్న వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, జమ్మి చెట్టు, సొరపిందెలు, తంపట్లు వేసి కాల్చిన వేరుశెనగ, పసుపు రాసిన గడపల విరగబూసిన బంతిపూలు, ఇలా ప్రకృతిని మన ముందు సాక్షాత్కరింపచేశారు కవి. రైతు తన బాల్యంలో పొలాల్లో గడిపినటువంటి ఆనంద క్షణాలను ఇలా గుర్తు చేసుకుంటున్నాడు. జొన్న వేసిన రోజుల్లో లేత కంకులను తుండుగుడ్డతో చుట్టి కర్రతో కొట్టి ఊస బియ్యాన్ని ఊదుకుంటూ ఆరగించేవాళ్ళం. ఎవరికైనా బాల్య స్మృతులు మధురమే కదా. చేను చుట్టూ గట్టునానుకొనేలా బంతినారు వేసేవాళ్ళం. సంక్రాంతి వచ్చే నాటికి పసిడి పంట ఇంటికి. పసుపు పోసిన గడపల బంతిపూలు విరగబూసేవట. చిన్నతనంలో అందరూ కూడా అక్కలు అన్నలతో వెనకాల తిరగడం సహజమే కదా. మన రైతు కూడా అంతే. చూడిగేది మేత కోసం పైరజొన్న కోసుకురమ్మని అక్కను పొలం పంపేది అమ్మ. అక్కకు నేను బాడీగాడుని, అక్క జొన్న కోసి మూపు కడితే నేను నెత్తికెత్తేవాణ్ణి అంటూ అక్కతో తనకు చిన్ననాటి అనుబంధాన్ని తలుపుకు తెచ్చుకున్నాడు రైతు. మట్టిబండిలో కవి ప్రతి చిన్న విషయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. పల్లెలలో మంత్రాలు, తాయెత్తులు మొదలైన వాటి మీద బాగా నమ్మకం ఉంటుంది కదా. వాటిని కూడా కవి ఈ కవితల్లో చూపించారు. రైతు బాల్యంలో పొలంతో తనకున్న జ్ఞాపకాలను
గుర్తు చేసుకుంటున్నటువంటి తరుణంలో ఇలా అంటారు. పశువులను మళ్ళిస్తూ ఓ రోజు గడ్డిలో అడిగేస్తే కాలి కింద సర్పరాజు. నిలువెల్లా భయంతో ఎలా పరిగెట్టానో తెలియదు కానీ 4 అంగల్లో నట్టింటో పడ్డాను. 15 రోజులు జ్వరంతో మంచం పడితే దడుపు జ్వరం అంది అమ్మ. ముడుపు కట్టింది వెంకన్నకు. తాయెత్తు తెచ్చి కట్టాడు నాన్న. పాము పగబడుతుందంటూ ఇసుకను మంత్రించి తెచ్చి ఇల్లంతా వెదజల్లారు. పల్లెల్లో ఇవి నేటికి కూడా ఉన్నటువంటి విశ్వాసాలు, నమ్మకాలు, అందరూ ఆచరిస్తూ ఉండేటువంటి విషయాలు. కాదేది కవిత కనర్హం అని ఒక కవి అన్నట్లుగా మన కవికి గడ్డివామి కూడా కవితా వస్తువే అయింది. ఈ గడ్డివామి ఎన్ని ఏండ్లుగా మా పశువుల క్షుద్బాధను చల్లార్చిందో అంటూ రైతు పశువుల ఆకలిని తీర్చినటువంటి వైనాన్ని తెలిపారు. అంతేకాదు, గడ్డివామిని చూస్తే రైతుకు తాను శాలీనుడిగా మారిన సన్నివేశం మనసులో మధురంగా మిగిలింది. ఈ గడ్డివామి సాక్షిగా ఓనాడు శాలీనుడనై నిసర్గ సుందర ప్రాకృతిక రసపట్టి రహస్యాన్ని శోధించి సాధించాను. ఇది చదివినటువంటి పాఠకుల మనసుల్లో తప్పకుండా పింగళి సూరన్న రాసినటువంటి కళాపూర్ణోదయం మెదలక మానదు. కళాపూర్ణోదయంలో 2 పాత్రలు, శాలీనుడు, సుగాత్రి. శాలీనుడు జానపదుడు, ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడేటువంటి వాడనమాట. ఇతని భార్య సుగాత్రి. ఎప్పుడూ నగలతో అలంకారాలతో తిరిగేటువంటి భార్య అతని మనసును ఆకర్షించలేకపోయింది. ఒకనాడు పొలంలో పల్లపడతిలాగా ఏమీ అలంకారాలు లేకుండా ఉన్నటువంటి సుగాత్రి అతని మనసును దోచుకుంది. భార్య పట్ల ఆకర్షితుడవుతాడు. ఇక్కడ రైతు శాలీనుడిగా మారినటువంటి సన్నివేశాన్ని అందంగా వర్ణించారు కవి. ఇంకా ఈ రచనలో పాతతరం బాల్యంలో ఆడినటువంటి ఆటలు కూడా ఇందులో చొప్పించారు. రైతు తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ గొడ్లు కాసే బుడ్డోళ్ళు అందరం వంతుల వారీగా జంతువులకు కాపలా ఉంటూ కోతి కొమ్మచ్చులు ఆడేవాళ్ళం. కళ్ళ గంతలతో బిళ్ళంగోడుతో కాలం వెళ్ళబుచ్చేవాళ్ళం అంటాడు. ఈ తరానికి తెలియని ఈ ఆటలను వాళ్ళకి తెలియచేస్తూ తెలిసిన పాతతరం వెనక్కి వెళ్ళి తమ బాల్యాన్ని గుర్తు చేసుకునే అవకాశం కలిగించారు కవి. మనం పొలాల్లో లంకెల బిందెలు, నిధి నిక్షేపాలు దొరికాయని మనం వింటూ ఉండేవాళ్ళం. పొలానికి సంబంధించినటువంటి ఏ చిన్న విషయాన్ని కూడా వదలనటువంటి కవి ఇక్కడ లంకెల బిందెల గురించి కూడా ప్రస్తావించారు. ఒకనాడు ఎవరో సాగు చేస్తుంటే ఏ దేవుడు సాయం చేయదలిచాడో లంకెల బిందెలు దొరికాయట, ఇంకెవరికో నిధి నిక్షేపాలు కనిపించాయట అని అన్నారు. అంతేకాకుండా అన్నదాత జీవన చిత్రాన్ని ఆశాంతం కళ్ళకు కట్టించే ఈ మట్టిబండి దీర్ఘ కవిత, ఇందులో అన్ని విషయాలు కూడా, అన్ని రంగాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా కవి తెలియచేశారు. ఇది వ్యవసాయదారుడి ఆత్మకథ, అతని జీవిత వాస్తవికతను ప్రతిబింబించింది. ఇది కవి మనసులోని ఆర్తికి అక్షర రూపం. పాఠకుని మనసును మరో లోకానికి తీసుకెళ్లే ఆర్ద్రమైన యథార్థ కవిత ఇది. ఇది రైతులందరి కథ. ఎన్నేళ్లు గడిచినా మారని రైతు జీవన నేపథ్యమే మట్టిబండి. తేట తెనుగు మాటల కూర్పుతో, చక్కటి కథన శిల్పంతో, మనోహరమైన సరళమైన శైలితో, మనసును హత్తుకునేటువంటి పాత్ర చిత్రణతో, నుడికారపు సొగసులతో, సహజోక్తులతో కూడిన వర్ణనలతో, సమకాలీన సంఘటనలకు అద్దం పట్టే ఈ మట్టిబండి దీర్ఘ కవిత 10 కాలాల పాటు నిలిచి ఉంటుంది. కవి కీర్తి ప్రతిష్టలకు కలికితురాయే ప్రకాశిస్తుంది. ఈ మట్టిబండి రచనను చదివి ఎంతోమంది కవులు, రచయితలు, సాహితీవేత్తలు, పెద్దలు ఎందరో ప్రశంసల జల్లు కురిపించారు. ఆ స్పందనలతో, సమీక్షలతో మరో పెద్ద గ్రంథం రూపుదిద్దుకుంది. దాని పేరు వరద గుడి. మట్టిబండి జ్ఞాపకాల బండిలా మనసు దారుల గుండా పయనించే విధంగా కవి రచించారు అన్నారు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు. ఈ మట్టిబండిని రైతుల ఇక్కట్లను కళ్లకు కట్టించిన ఒక మహాకావ్యంగా పేర్కొంటున్నాను అన్నారు చెన్నైకి చెందిన ఆచార్య లింగన్నేని బసవశంకర్రావు గారు.
రైతు సమస్యలను ప్రతిబింబించే కవిత్వం రాసినందుకు అభినందించారు మండలి బుద్ధప్రసాద్ గారు. ఈ కావ్యాన్ని విమర్శనాత్మక ఆధునిక వచన కావ్యంగా భావిస్తున్నానని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు గార్లపాటి దామోదర్ నాయుడు గారు పేర్కొన్నారు. ఇది ఆత్మాశ్రయంగా సాగిన రైతు ఘోష అని, కవితో అభేదాన్ని పాటించే కవిత్వ శ్వాస అని తెలిపారు ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు. మట్టితో మమేకమైన బతికే మట్టిబండి అన్నారు నారిశెట్టి వెంకటకృష్ణారావు గారు. రైతాంగ వ్యవస్థపై, గ్రామీణ జీవితంపై వెలువడిన ఒక ఆధునిక కావ్యమని డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు పేర్కొన్నారు. ఇంకా ఎంతోమంది స్పందించి ఈ మట్టిబండి రచనను శ్లాఘించారు. సమయాభావం వల్ల అందరి స్పందనను తెలుపలేకపోతున్నాను. ఇంకా ఈ రచన గురించి డాక్టర్ సృష్టి చంద్రమౌళి శర్మ గారు రాసినటువంటి సమీక్షా వ్యాసాన్ని తిరుపతి ఆకాశవాణి కేంద్రం వారు ఆగస్టు 31వ తేదీన ప్రసారం చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ మట్టిబండి దీర్ఘ కవిత అన్య భాషలలోకి కూడా అనువదింపబడటం. డాక్టర్ గాలి గుణశేఖర్ గారు మన్బండి పేరుతో దీనిని తమిళ భాషలోకి అనువదించారు. ఇది డిసెంబర్ 25వ తేదీ 2023న తిరుపతిలో ఆవిష్కరించబడింది. ఇంకా మట్టిబండి పుస్తకాన్ని ఆంగ్లంలోకి శ్రీ ఎన్ఆర్ తపస్వి గారు, హిందీలోకి ఆచార్య జీవి రత్నాకర్ గారు అనువదిస్తున్నారు. ఈ మట్టిబండి ఇంకా మరిన్ని భాషలలోకి అనువదింపబడాలని కోరుకుందాం. మట్టి వాసన మరుగున పడింది. పచ్చని పైర్లు, పారే సెలయేర్లు ఏ పల్లెల్లోనూ పలకరించడం లేదు. ఆర్థిక అనిశ్చితి రైతు జీవన పార్శ్వాన్ని కుదిపేసింది. అయినా రోజులు మారాయని, రైతులు ఆశాభావంతో ముందుకు నడవాలని 1955వ సంవత్సరంలోని సినీ గేయ రచయిత కొసరాజు గారు రోజులు మారాయి అనే సినిమాలో ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న అంటూ, పదవులు స్థిరమని భ్రమిసేవాళ్ళు, ఓట్లు గుంజి నిన్ను మరిచేవాళ్ళు, నీవే దిక్కని ఒత్తురు పదవోయ్, నీవే దిక్కని వస్తురు పదవోయ్, రోజులు మారాయి రోజులు మారాయి అని రైతుకు ప్రేరణ కలిగించారు. అయితే ఇంకా ఇప్పటికీ రైతు జీవితంలో మార్పులు రాలేదు. దేశానికే వెన్నెముక అయినటువంటి రైతు ఈనాడు కరువు కాటకాల కోరల్లో చిక్కుకుని అప్పులు తీర్చలేక, అధిక వడ్డీ రేట్లు చెల్లించలేక ఆత్మహత్య శరణ్యమనుకుంటున్నాడు. ఉన్న పొలాన్ని అమ్మి పట్టణాలకి తరలిపోతున్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే కర్షకుడు కనుమరుగవుతాడేమో. రైతే అందరి జీవితాలకు ఆధారం, ఆలంబన అన్నటువంటి సత్యాన్ని అందరూ గుర్తెరగాలి. ఈ సత్యాన్ని నా గొడవ అనే పుస్తకంలో కాళోజీ కర్షక అన్న గేయంలో వ్యక్తం చేశారు. నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదిత్రుని వాద్యాలు, శిల్పకుల శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, అంగనల అందాలు, కందర్పు కయ్యాలు, కవిరాజు కావ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే, దాంభికుని ధ్యానాలు, ఛాందసుని జాప్యాలు, తాత్వికుని తత్వాలు, మాంత్రికుని మంత్రాలు, గురువుల గోప్యాలు, గుడుగుడు గుంజాలు, దేవుళ్ళ తిరునాళ్ళు, దివ్యనది తీర్థాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే, ధార్మికుని దానాలు, పండితుని భాష్యాలు, వర్తకుని వ్యాజ్యాలు, వకీళ్ల వాదాలు, సైనికుని శౌర్యాలు, యాంత్రికుని యంత్రాలు, యోధుల యుద్ధాలు, రాజుల రాజ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే. నిజమే కదా? కర్షకునిపైనే ఇంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. మరి అలాంటి కర్షకుడికి కష్టం కలగకుండా చూసే బాధ్యత మన అందరిది. ప్రభుత్వాలు కూడా భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు నిరాశ చెందక ఆశాభావంతో ముందుకు నడవాలి. దువ్వూరి రామిరెడ్డి గారు రచించినటువంటి కృషివలుడు కావ్యంలో రైతులను ప్రోత్సహిస్తూ ఇలా అన్నారు: శ్రమలు లేకయే ఫలములు దుముకబోవు, పిండి కొలదియే రొట్టె, యోపిన విధాన కష్టపడుము, కృషివల కలుగు సుఖము, ఉత్త ఆశల కన్న మేలు ఉద్యమంబు. రైతులు దీన్ని ప్రేరణగా తీసుకుని తమ సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని భావించాలి.
పట్టువదలని ప్రయత్నంతో ముందుకు సాగి భావి జీవితాలు సుఖమయం చేసుకోవాలి. రైతులు పట్టణాలకు తరలిపోతే జనజీవనం ఎలా ఉంటుందో మట్టిబండిలో డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు వివరించారు కదా. అందరూ అన్నమో రామచంద్ర అని ఆకలి కేకలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రానియవద్దని కవి పరోక్షంగా మట్టిబండిలో సందేశం అందించారు. సందేశం ఎలా ఉండాలంటే కంట్లో నలుసులా కాకుండా కంటికి కాటుకలా ఉండాలని గురజాడ గారు అంటారు. మరి మట్టిబండి దానికి నిరూపణ. మట్టిబండి దీర్ఘ కవిత సుదీర్ఘమైనటువంటి రైతు అనుభవాలకు నిలువెత్తు తార్కాణం. కవి అమేయ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం. చదువర్ల హృదయాలలో కదలికలు తెప్పించి సామాజిక పరివర్తనం కలిగించే అద్భుత రచన. చక్కటి రచన చదివితే ఎలా ఉండాలో శ్రీశ్రీ గారు చెప్పారు. ఎలా ఉండాలో తెలుసా? మంచి రచన చదివితే బాగా భోంచేసినట్లు ఉండాలట. మరి నాగభైరవ గారి ఈ మట్టిబండి చదివితే మనకు కూడా అలాంటి అనుభూతి కలుగుతుంది. అందుకే కవి డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. నెల నెల వెన్నెల కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి చెన్నై అధ్యక్షులకు, కార్యదర్శికి, కార్యనిర్వాహక సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా గురించి తన కమ్మని కంఠంతో అందంగా పరిచయం చేసినటువంటి గాయని ఎన్ వసుంధరాదేవికి నా ధన్యవాదాలు. ఓపికగా ఇంతసేపు విన్నటువంటి శ్రోతలందరికీ కూడా నా కృతజ్ఞతలు. అందరికీ మరోమారు సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇంత చక్కని ఈ కార్యక్రమాన్ని రూపొందించిన కార్యనిర్వాహకులకు, సాంకేతిక నిపుణులకు, వీక్షించిన ప్రేక్షక మహాశయులకు అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే నెల మరో చక్కని కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.